వరలక్ష్మి వ్రతానికి కలశం ఎట్లా పెట్టాలి అంటే ఏదో సుమారుగా కలశం పెట్టాలని చెప్పా కానీ ఏ విధంగా పెట్టాలని చెప్తున్నా. శక్తి ఉన్నటువంటి వాళ్ళు వెండి చెంబు, ఆ వెండి చెంబులో బంగారపు కాసు, బంగారం నాణ్యం ఒకటి వేయాలి. దానికి పసుపు కానీ ఎరుపు కానీ కలిగినటువంటి జాకెట్ గుడ్డ, కలశం పెట్టాలి. ఆ కలశం బదులు చాలామంది ఏం చేస్తారు, కొబ్బరికాయకే ముక్కు మొహము కళ్ళు అన్నీ పెట్టేసి ఒక బిందెకి చీరగట్టి అట్లాగే సాక్షాత్తు గర్భాలయంలో అమ్మవారిలాగా కూడా కలశం అలంకారం చేయవచ్చు, చేయటంలో తప్పు లేదు. అంత చేత కానప్పుడు ఒక చెంబుకు పసుపు రాసి బుట్ట పెట్టి ఒక కొబ్బరికాయకి జాకెట్ గుడ్డ చుట్టి ఆ చెంబులో నీళ్లు పోసి దాంట్లో ఒక బంగారపు వస్తువు ఒకటి వేయాలి. అది వాళ్ళు వాడుకునేట్లుగా ఉండాలి. తర్వాత బంగారపు ప్రతిమ కూడా అక్కడ పెట్టాలి. ఆ ప్రతిమ పూజ అయిన తర్వాత వాడు కట్టుకోవాలి. ఈ కలశం విధానం ఇది. లేనివాడు చెమ్ముకి పసుపు రాసి బొట్లు పెట్టి కట్టుకోవాలి. అయ్యా వెండి చెమ్మ అందరికీ లేదు కదా అంటే, వెండి లేకపోతే కంచు, లేకపోతే రాగి, అది కూడా చేత కాదండి. అన్నిటికీ కూడా విశేషమైంది మట్టి పాత్ర. మట్టి పాత్ర బీదవాళ్ళు కటికలి దరిద్రులు లేనివాళ్ళు అనేది కాదు. వివాహంలో కూడా మరి మట్టి పాత్ర ఉపయోగిస్తున్నాం. మట్టి పాత్ర విశేషమైంది. ఆ మట్టి ఏమిటి? సాక్షాత్ భూదేవత అమ్మవారు, విష్ణుమూర్తి యొక్క భార్య భూదేవత. ఆ భూదేవతను పూజించినట్లే. అసలు బంగారు పాత్ర పెట్టచ్చు. బంగారు పాత్ర లేదు కదా మన దగ్గర, మానుకోవానికి అర్థం లేదు. బంగారపు పాత్ర కంటే కూడా మట్టిది విశేషమైంది. నీకు భక్తి ప్రధానమైంది కానీ నీకు నీ దగ్గర ఎంత ఉన్నది కాదు. తర్వాత లారీ పూలు పెట్టి పూజ చేసినా భక్తి ప్రధానమైంది. ఈ భక్తితో బంగారం, వెండి, ఇత్తడి, రాగి, చివరికి మట్టి, ఈ 5 పంచలోహాలు, వీటిలో దేంతోనైనా సరే కలశం పెట్టుకోవాలి. కలశానికి కొబ్బరికాయ పెట్టాలి. కొబ్బరికాయకి పసురారి బుట్లు పెట్టాలి. దానికి రేవిక గుడ్డ చుట్టు పెట్టాలి. ఆ కలశంలో బంగారపు వస్తుంది కూడా లేదండి, ఒక కనీసం రూపాయి బిళ్ళ వేయండి. తర్వాత బంగారపు ప్రతిమ పెట్టుకోండి. అది కూడా లేదండి, ప్రతిమ లేకపోతే మామూలుగా దండం పెట్టండి. కాదండి, రాగి ప్రతిమలు దొరుకుతాయి. లక్ష్మీ ప్రతిమ, రాగి ప్రతిమైనా పెట్టుకోవచ్చు. ఆ ప్రతిమ మెళ్ళో కట్టుకోవడం మంచిది. అది కూడా శక్తి లేని వాళ్ళు ఒక స్టీల్ చెమ్మే కావచ్చు, దానికి పసుపు రాజు బొట్లు పెట్టి కలశం పెట్టి పూజ చేయండి. పూజ ప్రధానం, భక్తి ప్రధానం, అంతేగాని ఐశ్వర్యం ప్రధానం కాదు. ఇది కలశం విధానం. అయితే ఈ నెలలో మేము ఇంకోటి కూడా చేస్తూ ఉన్నాం. ఈ శ్రావణ మాసంలో ఈశ్వరుడికి కూడా ప్రీతి అయిన రోజులు కాబట్టి మానవులకి సమస్యలు చాలా ఉంటున్నాయి. గ్రహదోషాలు ఉంటున్నాయి, రకరకాలైన ఈతి బాధలు ఉన్నాయి, శత్రుత్వాలు ఉన్నాయి, వ్యాధులు తగ్గనిటువంటి వ్యాధులు ఉన్నాయి, తీరనటువంటి అప్పులు ఉన్నాయి, అనవసరమైన బాకీలు, ఎవరికో హామీ ఇచ్చి బాకీలు తీరిక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఆస్తులు కబ్జా చేసి స్వాధీనంగా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. చదువు పూర్తిగా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. చదువు పూర్తయి ఉద్యోగం దాకా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆ ఇబ్బందులు తీరటానికి మహారుద్రం అంటారు. ఆ మహారుద్రం అనేటువంటి పూజ చేస్తూ ఉన్నాం. ఈ పూజ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పూజ. ఎవరైనా సరే ఎటువంటి బాధలున్నా కూడా పోతాయి. ఆ పూజ మేము చేయబోతూ ఉన్నాం. ఎవరైనా చేసుకునేవాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ వివరాలు చెబుతాం. ఆ పూజ చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో ఇటు ఈశ్వరుడికి అటు అమ్మవారికి ఇద్దరికి కూడా ప్రీతి అయినటువంటి రోజు ఈ శ్రావణ మాసం, ఈ నెల మొత్తం. కాబట్టి శ్రావణ మాసంలో శుక్రవారం వరలక్ష్మికి, ఈశ్వరుడికి సోమవారం, అట్లాగే ఈశ్వరుడికి మాస శివరాత్రి, ఇవి విశేషమైనటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది.